సార్ మీ పేరు ఎక్కడి నుంచి సార్? నా పేరు శ్రీనివాస్. మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం కృష్ణనగర్. మా పాప పేరు తేజస్వి, లక్ష్మణ తేజస్వి. తను 472.5 మార్కులతోటి 202 ర్యాంక్ వచ్చి సాధించింది. తను కేటగిరీ వైజ్ చూసుకుంటే టీఎస్పీ కాబోతుంది. అలాంటి తరుణంలో ఈ ఎలిగేషన్స్ వచ్చి ఈ కోర్టుకి వేయటం కానీ, తర్వాత తీర్పులు రావడం కానీ రకరకాలు చూసుకుంటే మేము ఏం చేయాలనో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మేము అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ఆటో తోలి నేను ఆ పిల్లల్ని చదివించుకున్నాండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకున్న మొట్టమొదటిగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకుంటే మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు ఏమో ఉద్దేశంతో తర్వాత గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ కోచింగ్ తెప్పించి గురుకుల పాఠశాల చదువుకుంది. చౌటుప్పల్లి గురుకులలో 10th వరకు అక్కడ చదువుకుంది. నా ఇద్దరు పాపలు, నాకు ఇద్దరు బిడ్డలు కూడా చౌటుప్పల్లి గురుకులలో చదువుకున్నారు. 2011లో 10th క్లాస్ క్వాలిఫై అయిందండి మా కూతురు. అప్పుడు మేము అంతకుముందు నేను చెప్పేది, అమ్మ మా అందరికీ మీరు మా ఉన్నత స్థాయికి ఎదగాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, మేము కష్టపడ్డాం, మీరు కూడా కష్టపడొద్దు, మీరు ఇబ్బందులు పడొద్దు అంటే, అవును డాడీ మేము కష్టపడతామని చెప్పాను అన్నారు. ఆ విధంగా నేను చెప్పినప్పుడు ఆ రోజు మీ తన తల్లిదండ్రుల నాట కంట కన్నీరు రానియకుండా ఉండాలమ్మా, ఆనంద బాష్పాలు రాల్పించాలంటే అలాగే డాడీ అన్నారు. అదేవిధంగా 2011 ఎస్ఎస్సి ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్ సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ర్యాంక్ సాధించిందండి. స్టేట్ ర్యాంక్ సాధించి అప్పుడే చెప్పింది నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అవుతానని చెప్పి ఆ పేపర్ కటింగ్ కూడా ఉంది. అప్పటి నుంచి మొదలుకొని తర్వాత ప్రైవేట్ స్కూల్లో చదివేటానికి స్తోమత లేకుంటే తన మార్కులతోటే ఫ్రీ సీట్ వచ్చింది శ్రీ చైతన్యలో. అదేవిధంగా మార్కులు కూడా ఫస్ట్ క్లాస్లో హైయెస్ట్ ఫస్ట్ వచ్చింది. అదే స్ఫూర్తితోటి వాసవి కాలేజీలో బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిన మరుక్షణంలో మరి ఈ గ్రూప్ 1 జాబులు చదివేయాలంటే నాకు స్తోమత లేదమ్మా అంటే, మరి నీ ఇష్టం డాడీ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా అంటే, వద్దమ్మా మంచి ఆఫీసర్ కావాలి, ఎంతోమంది ప్రజలకు సేవ చేయాలమ్మా, నీ ద్వారా ఎంతోమంది ప్రజలు ఇన్స్పైర్ కావాలని బిడ్డ అని చెప్పినప్పుడు ఆ సమయంలో నాకు చేత కాదని ఉద్దేశంతో పెళ్లి చేయాలనుకున్నాను. మా అల్లుడి గారు కూడా మొట్టమొదటికి ఇదే చెప్పాను. ఏమనంటే, అయ్యా నువ్వు నా బిడ్డను మంచి చదివి మంచి టాపరు, ఆ అమ్మాయికి మంచి స్థాయి రాపించాలని చెప్తే సరే ఓకే మా అన్నాడు. అదే స్ఫూర్తితోటి తను ఎన్ని కష్టాలు పడ్డా కానీ మేము సపోర్ట్ చేసినాం. చదివించిండు ఆయన. చదివించి 3 సంవత్సరాలు అహర్నిశలు రాత్రింబవలో నిద్ర ఆగారం లేకుండా కష్టపడి ఆయన సహాయం హెల్ప్ చేసిండు. నా కూతురు కూడా అదే స్ఫూర్తితోటి ప్రెగ్నెన్సీ ఉన్న కానించి మొదలుకొని బాబుకు 2 years వచ్చేంత వరకు కూడా చదువుకొని మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అప్పుడు మేము చాలా సంతోషించినాం. అనుకున్న ర్యాంక్ పడ్డ కష్టాల ఫలితం సాధించిందని చెప్పి. అయినా కానీ చివరికి ఈ విధంగా అయ్యేసరికి నోటికి అడుకొచ్చిన కూడు పోయేసరికి డాడీ నేను చదవలేనన్న సమయంలో ఎట్లా బిడ్డ మరి ఇప్పుడు ఇంత కాడికొచ్చిందంటే, నేను ఏం చేయండి డాడీ అని ఏడ్చుకున్నాం. మేము ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో కూడా అమ్మ పర్వాలేదు మీరు ధైర్యంగా ఉండు, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుద్ది, ఇప్పుడు కాకుండా ఇంకా రోజులకే న్యాయం జరుగుద్ది, న్యాయమే గెలుస్తుంది చివరికి అని చెప్పి అదే నమ్మకంతో ఉన్నాం. ఇక ముందు కూడా అదే నమ్మకంతో ఉంటున్నాం. ఖచ్చితంగా సింగిల్ బెంచ్లో న్యాయం జరగకపోయినా డివిజన్ బెంచ్లో న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ కూడా న్యాయం జరిగేది, కాకపోతే కొంతమంది స్వార్థ రాజకీయాలతోటి వాళ్ళకు తెలిసి తెలియని వాళ్ళకి ఏవైతే చూపించారో మాకు తెలియదు. కానీ ఏమైనా మాకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఇదండి. భారత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్నటువంటి విద్యార్థులందరినీ వాళ్ళని మనుగొట్టద్దండి. అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరిచి ఏంటంటే, మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి పౌరులను తయారు చేసేటువంటి పేరెంట్స్ కానీ ఆ యొక్క పౌరులకు కానీ న్యాయం చేయాలని చెప్పి అందరికీ మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.